ధర్మ, అర్థ, కామ, మోక్షాల్లో నాలుగోదైన మోక్షం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మోక్షం అంటే కేవలం చనిపోయిన తర్వాత వచ్చేది మాత్రమే కాదు, మనం బతికి ఉండగానే సాధించగలిగే ఒక అద్భుత స్థితి. నిజానికి మోక్షం అంటే విడుదల. దేని నుంచి విడుదల? మనల్ని కట్టిపడేసే కోరికల నుండి, భయాల నుండి, నేను నాది అనే అహంకారం నుండి విడుదల. ఈ లోకంలో మనం పొందే సుఖాలన్నీ తాత్కాలికం. ఒక ఫోన్ కొంటే కొన్నేళ్ల సంతోషం, ఒక ఇల్లు కడితే కొన్నేళ్ళు ఆనందం, కానీ ఏ వస్తువుతోనూ సంబంధం లేని శాశ్వత ప్రశాంతతే మోక్షం. కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా, రెండింటిని సమానంగా చూడగలిగే మనస్తత్వమే మోక్షానికి మార్గం. గుర్తుంచుకోండి, అన్ని బంధాలను వదిలేయడం మోక్షం కాదు. అన్ని బంధాల్లో ఉంటూ దానికి బందీ కాకుండా ఉండడమే నిజమైన మోక్షం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కామెంట్ చేయండి.